దినేష్తో పెళ్లి ఊహల్లో తేలిపోతూ ఉంది నందిని. అప్పుడే అక్కడికొచ్చిన రాజేశ్వరి, అబ్బా ఒక్కసారి ఊహించుకోవే, నీ పెళ్లి అగ్రజ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ మేనేజర్ దినేష్తో జరిగితే ఎంత బాగుంటుందో అని గారాలు పోతూ అంది. తల్లి మాటలు వినగానే ఆమె గర్వంగా నవ్వింది. ఆ దినేష్కి మహా అయితే ఓ 40-45 చూడ్డానికి యంగానే ఉన్నాడు. మీ ఇద్దరి జోడీ సూపర్గా ఉంటుంది అని చెప్పింది రాజేశ్వరి. నందిని ఆమె దగ్గరకొచ్చి భుజం మీద చేయి వేసింది. నువ్వు ఇప్పట్నుంచి కలలు కనకు మమ్మీ, ఒకవేళ మనం అనుకున్నట్టుగా జరగకపోతే అప్పుడు బాధపడాల్సొస్తుంది అని గాలి తీసేసినట్టుగా అంది. ఎందుకు ఇంత నెగిటివ్గా ఆలోచిస్తావు? అయినా నీకేం తక్కువ? హైదరాబాదులో అందాల పోటీ పెడితే నువ్వే గెలుస్తావు. నీ అందం ముందు హీరోయిన్లు కూడా పనికిరారు. మగాళ్లు నీ చుట్టూ బెల్లం చుట్టూ ఈగల్లా వస్తారు చూడు అని చెప్పింది రాజేశ్వరి. పో మమ్మీ అని సిగ్గుపడింది నందిని. ఆ తర్వాత అద్దంలో తన ముఖాన్ని చూసుకుంటూ గర్వంగా నవ్వుకుంది. రాజేశ్వరి కూతురి భుజాల మీద చేతులు వేసి అద్దంలోకి చూస్తూ, నువ్వే ఆలోచించవే, ఏ కారణం లేకుండా నీకోసం 7 స్టార్ హోటల్లో ఎవరైనా బుక్ చేస్తారా? ఒకవేళ ఆ దినేష్ నీతో పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోలేదే అనుకో, మన సిటీలో డబ్బున్న వాళ్ళు ఇంకెవరూ లేరా ఏంటి? చూస్తూ ఉండు, నీకు నీ ప్రిన్స్ దొరుకుతాడు అని మురిపెంగా చెప్పింది రాజేశ్వరి. ఆ మాటలకు నందిని పొంగిపోయింది. అంతలో ఆమె దృష్టి వాచ్ మీద పడింది. అయ్యో మమ్మీ, చాలా లేట్ అయింది. రేపు ఇంటర్వ్యూ కోసం వెళ్ళాలి. ఇంకా నా ఫ్రెండ్స్ చాలా మందిని బర్త్డేకి ఇన్వైట్ చేయాలి. ఇవన్నీ ఎప్పుడవుతాయి అని తలపట్టుకుంది. ఎందుకు బాధపడతావే తల్లి, అన్నీ టైంకి జరిగిపోయాయి. అది సరే కాని ఇంటర్వ్యూ అంటున్నావేంటి? మన కంపెనీ ఇంకా ఉంది కదా, వేరే కంపెనీలో జాయిన్ అవడానికి వెళ్తావా అని అనుమానంగా అడిగింది రాజేశ్వరి. ఏం లాభం మన కంపెనీ ఉండి, ఎటు చూసినా నష్టాలే కదా. అందుకే నేను అగ్రజ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్లో ఒక జాబ్ కోసం అప్లై చేశాను. రేపు ఇంటర్వ్యూ ఉంది. ఒకవేళ సెలెక్ట్ అయితే దినేష్కి దగ్గరగా ఉండొచ్చు కదా మమ్మీ, 2 రకాలుగా డబ్బులు దండుకోవచ్చు అని నవ్వుతూ చెప్పింది నందిని. ప్రౌడ్ ఆఫ్ యూ నందిని, ప్రౌడ్ ఆఫ్ యూ. చూస్తూ ఉండు, ఈ ఉద్యోగం నీకే వస్తుంది అని ముద్దు పెట్టుకుంటూ చెప్పింది రాజేశ్వరి. హా ఓకే మమ్మీ, గుడ్ నైట్, లైట్స్ ఆఫ్ చేసి వెళ్ళు అని చెప్పింది. రాజేశ్వరి కూడా ఆ గది లైట్స్ ఆఫ్ చేసి బయటకు వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోయిన తర్వాత నందిని ఆ చీకట్లో ఏదో ఆలోచిస్తూ ఉంది. ఇంటర్వ్యూ కోసం ఆమె తెగ హైరాణ పడుతోంది. మరోవైపు రుద్ర చాలా సంతోషంగా ఉన్నాడు. ముఖ్యంగా మేఘనతో కలిసి ఒకే ఇంట్లో ఉండడం అతనికి చాలా హ్యాపీగా అనిపిస్తోంది. అతని కల ఈరోజు నిజమైంది. రాత్రంతా మేఘన ఆలోచనలతోనే గడిపేశాడు. కాసేపటికి నిద్రలోకి జారుకున్న రుద్రకి ఒక భయంకరమైన కల వచ్చింది. తన కళ్ల ముందు ఒక పెద్ద బిల్డింగ్ తగలబడిపోతోంది. దాంట్లో ఒక అమ్మాయి మంటల్లో కాలిపోతూ గట్టిగా అరుస్తోంది. నన్ను కాపాడు, భయంగా ఉంది, నన్ను కాపాడు. తన వైపే చూస్తూ అరుస్తున్న ఆ అమ్మాయి అరుపులు విని అది మేఘన గొంతు అని రుద్రకి అర్థమైంది. వెంటనే ఒళ్లంతా చెమటలు పట్టేశాయి. కాని అసలు ఎటూ కదలలేకపోతున్నాడు. తన శరీరం మీద ఎవరో కూర్చున్నట్టు అతనికి అనిపించింది. నన్ను వెళ్ళనివ్వండి, ఎవరు మీరు? నా మీద ఎందుకు కూర్చున్నారు? నా మేఘనను కాపాడాలి ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాడు రుద్ర. అతని మీద కూర్చున్న ఆ భయంకరమైన ఆకారం గట్టిగా నవ్వడం మొదలుపెట్టింది. ఒళ్లంతా విభూతితో నగ్న శరీరంతో ఉన్న ఆకారాన్ని చూడగానే అది అఘోర రూపమని రుద్రకి అర్థమైంది. నన్నెందుకు ఫాలో అవుతున్నావు? నీకేం కావాలి అని గట్టిగా ప్రశ్నించాడు రుద్ర. నువ్వే కావాలి, నువ్వు ఆ ప్రపంచానికి రావాలి. ఇక్కడి ప్రపంచపు మాయలో నుండి నువ్వు బయటపడాలి. ఆ రుద్రుడి అంశవి పాపాత్ముల మీద ప్రళయతాండవం చెయ్యాలి. హర హర మహాదేవ అని కంచు కంఠంతో అరిచాడు అఘోర. రుద్రకు చెమటలు పట్టేశాయి. ఒకవైపు మేఘన కాలిపోతోంది. ఆమె ఏడుపులు అరుపులు అతని గుండెల్లో తూట్లు పొడుస్తున్నాయి. మరోవైపు కుక్కల అరుపులు చెవులు పేలిపోయేలా వినిపిస్తూ ఉన్నాయి. దాంతో ఒక్కసారిగా ఆ పీడకలలో నుండి ఉలిక్కిపడి లేచాడు. అబ్బా, ఈ కలలు నాకు హారర్ సినిమా చూపిస్తున్నాయి. అయినా నేను ఇంత ఫూలిష్గా ఎందుకు థింక్ చేస్తున్నాను? నిద్రలో బాడీ కదలకపోవడాన్ని స్లీప్ పారలైసిస్ అంటారు. అది అందరికీ కామన్గా వచ్చేదే. ఛ, మరీ ఎక్కువగా ఆలోచిస్తున్నాను అని అనుకుంటూ మళ్లీ పడుకోవడానికి సిద్ధమయ్యాడు. ఆ గదిలోనే ఉన్న ఒక 2 కళ్ళు అతన్ని గమనిస్తున్నాయనే విషయం ఆ క్షణంలో అతనికి తెలీదు. రుద్ర ఆ పీడకలల్ని మరచిపోయి తెల్లవారుజాము వరకు హాయిగా నిద్రపోయాడు. ఉదయం లేచి రెడీ అయిపోయి వేడివేడిగా మేఘనకు బ్రేక్ఫాస్ట్ చేసేందుకు వెళ్ళాడు. అలా మేఘన కోసం చాలా సింపుల్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తూ ఉంటే సడన్గా ఫోన్ రింగ్ అయింది. డిస్ప్లే మీద కనిపించిన నెంబర్ చూసి రుద్ర షాక్ అయ్యాడు. నందిని తనకు ఫోన్ చేస్తుందని అతను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏ కారణం లేకుండా ఆమె తనకు ఫోన్ చేయదని అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేశాడు. హలో రుద్ర, ఎక్కడున్నావు? ఈరోజు నాకు ఇంటర్వ్యూ ఉంది,
బట్టలు షూస్ అన్నీ రెడీ చేశావా అని నిద్రలోనే మత్తుగా అడిగింది నందిని. హలో మేడం గారు, ఒళ్ళు తిక్కగా ఉందా? కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. ఎవరితో మాట్లాడుతున్నావో కూడా తెలియనంత మొద్దు నిద్ర పట్టేసిందా అని సీరియస్గా అడిగాడు రుద్ర. రుద్ర మాటలు వినగానే ఆమెకు ఒక్కసారిగా నిద్రమత్తు వదిలిపోయింది. ఇన్ని రోజులు తను రుద్ర మీదే డిపెండ్ అయి ఉండేది. అదే అలవాటులో లేవగానే కాల్ చేసింది. రుద్ర రియాక్షన్కి వెంటనే కౌంటర్ ఇస్తూ, చాలు ఏం చేయాలో నాకు బాగా తెలుసు, నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు అని పొగరుగా చెప్పింది నందిని. అంతలోనే ఆమెకు ఏదో గుర్తుకొచ్చి, వెయిట్ అవును, నువ్వు జైల్లో ఉండాలి కదా, ఎలా బయటకొచ్చావు? నీకు ఎవరు బెయిలిచ్చారు అని కంగారుగా అడిగింది. నా దారి తెలుసుగా పాపా, రహదారి, నాకెవరూ అడ్డు రాలేరు, నన్నెవరూ ఆపలేరు. ఏంటి షాక్ అయ్యావా పాపా? నేను బయటకొచ్చానని తెలిసి మేడం గారి హార్ట్ బ్రేక్ అయినట్టుందే. అయ్యో పాపం అని వెటకారంగా అన్నాడు రుద్ర. అబ్బా, నీతో మాట్లాడమే వేస్ట్, ఈడియట్ అని కోపంగా తిడుతూ ఫోన్ కట్ చేసింది నందిని. అయితే రుద్ర మాత్రం ఆమె ఫోన్లో చెప్పిన ఇంటర్వ్యూ గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. మేఘనకు కూడా ఈరోజు అగ్రజ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్లో ప్రోడక్ట్ మేనేజర్ పొజిషన్ కోసం ఇంటర్వ్యూ ఉంది. ఆ జాబ్ కొట్టాలని ఎంతో కష్టపడుతోంది. అయితే మేఘనకి లోపల చాలా భయంగానే ఉంది. అప్పుడే మేఘన గదిలో నుండి బయటకొచ్చింది. ఆమె స్నానం చేసి రావడంతో నుదుటి మీద నీటి చుక్కలు మెరుస్తూ కనిపించాయి. ఆమె అందానికి మళ్లీ ఫ్లాట్ అవుతూ అలా చూస్తూ ఉండిపోయాడు రుద్ర. చూడ్డానికి స్వర్గం నుండి దిగొచ్చిన అప్సరసలాగా మేఘన తన పొడవాటి జుట్టును సరిచేసుకుంటూ ఉంటే ఆమెను అలా చూస్తూ జీవితాంతం ఉండిపోవచ్చని రుద్రకి అనిపించింది. అంతలో అకస్మాత్తుగా కిచెన్లో నుండి ఏదో మాడిన వాసనొచ్చింది. అయినా సరే అదేమీ పట్టించుకోకుండా మేఘనని చూస్తూ ఉండిపోయాడు. ఏం ఆలోచిస్తున్నావు? కిచెన్లో ఏదో మాడిపోయింది చూడు అని రుద్ర కళ్ల ముందు చిటిక వేసి చెప్పింది మేఘన. ఆ మాటకు ఈ లోకంలోకొచ్చిన రుద్ర వెంటనే కిచెన్లోకి వెళ్ళాడు. అప్పటికే అతను ప్రిపేర్ చేసిన ఉప్మా అడుగంటిపోయింది. అబ్బా మేఘన, నీకోసమే బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తే మొత్తం పాడైపోయింది అని ఫీల్ అవుతూ అన్నాడు రుద్ర. మరేం పర్వాలేదులే, ఇంత కష్టపడి చేశావు, ఎందుకు వేస్ట్ చేయడం చెప్పు, అంతా బానే ఉంది. కానీ ఉప్మాని బ్రేక్ఫాస్ట్ అనడం ఎప్పటినుంచి స్టార్ట్ చేశారు అని జోక్ చేసి గిన్నెలో పైపైన ఉన్న ఉప్మాని తీసి మరొక గిన్నెలో వేసింది మేఘన. కనిపించవు కానీ బానే వెటకారం ఉంది నీ మాటల్లో అని రుద్ర కూడా నవ్వుతూ ముందుకొచ్చి, సర్లే నువ్వు వెళ్ళు, నేను వడ్డిస్తాన్లే అని చెప్పాడు. మేఘన చిన్నగా నవ్వుతూ అక్కడి నుండి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్లి కూర్చుంది. రుద్ర 2 ప్లేట్లలో ఉప్మా పెట్టుకొనొచ్చాడు. ఒకటి మేఘన ముందు పెట్టి మరొకటి తాను తినడం స్టార్ట్ చేశాడు. సరే కానీ ఏంటి మరీ లేవగానే బ్రేక్ఫాస్ట్ చేశావు, ఏదైనా స్పెషలా అని ఉప్మా తింటూ అడిగింది మేఘన. మరేం లేదు, నాకు బయట ఫుడ్ తినాలంటే బోర్, అందుకనే ఇంట్లోనే ప్రిపేర్ చేశాను అని నవ్వుతూ చెప్పాడు రుద్ర. మేఘన ఇక అతన్ని ఎలాంటి ప్రశ్నలు వేయకుండా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసింది. కాని అంతలో ఆమెకు ఒక అనుమానం వచ్చి, అవును, నేనొచ్చే ముందు నువ్వు నందినితో మాట్లాడుతున్నావు కదా అని అడిగింది. అవును, ఆ పనికిమాలింది నిద్రమొహంతోనే కాల్ చేసింది. తన షూస్ పాలిష్ చేసి బట్టలు ఇస్త్రీ చేయాలంట. అసలు ఎలా కనిపిస్తున్నాను? గట్టిగానే కౌంటర్ ఇచ్చానులే, దెబ్బకు నోరు మూసుకుని కాల్ కట్ చేసింది అని చెప్పాడు రుద్ర. నువ్వు ఇన్నాళ్ళు అవన్నీ చేసుంటేనే కదా తను మళ్ళీ అడుగుతుంది. అంటే నువ్వు ఇలాంటి పనులు చేశావా అని బాధగా అడిగింది మేఘన. అబ్బో, ఇంకా చాలానే చేశానులే, ఆ దరిద్రాన్ని ఇప్పుడు తలుచుకోవడం ఎందుకులే తల్లి అని విసుక్కున్నాడు రుద్ర. పోనీలే, అసలు అలా ఎలా ట్రీట్ చేస్తాను నిన్ను? మనకి సెల్ఫ్ రెస్పెక్ట్ ముఖ్యం. అలాంటి రాక్షసికి విడాకులిచ్చి మంచి పని చేశావులే, ఇక నుంచి నీకంతా మంచి జరుగుతుందిలే అని అతని చేతి మీద చేయి వేసి భరోసా ఇస్తూ చెప్పింది మేఘన. మీ అక్కకి మనుషుల కంటే కూడా డబ్బే ఇంపార్టెంట్ అని నాకు చాలా లేటుగా తెలిసింది. అందుకే ఆమె అడిగిన వెంటనే విడాకులిచ్చేశాను అని చెప్పాడు రుద్ర. అంతలో మేఘనకు ఏదో గుర్తుకొచ్చి, ఇంకేం అక్క, నిన్నైనా నన్నైనా ఏనాడైనా మనుషులుగా చూశారా? వాళ్ళకి మనిద్దరం బాధితులమే. హా రుద్ర, చెప్పడం మర్చిపోయాను, ఈరోజు నాకు ఇంటర్వ్యూ ఉంది, ఇప్పటికే లేట్ అయింది, నేను తొందరగా వెళ్ళాలి అని అక్కడి నుండి లేచి వెళ్లబోయింది మేఘన. అంతలో రుద్ర ఎవరికో కాల్ చేస్తూ ఉన్నాడు. ఎవరికి కాల్ చేస్తున్నావు అని ఆరా తీసింది మేఘన. ఏం లేదు, అగ్రజ కంపెనీలో నాకు తెలిసిన ఫ్రెండ్స్ కొంతమందున్నారు. ఈ జాబ్ నీకే వచ్చేలా చూడమని వాళ్ళకి చెప్తా. నువ్వెందుకు ఇంత కష్టపడ్డావు అని చెబుతూ నంబర్ డయల్ చేశాడు రుద్ర. కట్ చేయి, ముందు కాల్ కట్ చేయి అని తొందర పెట్టింది మేఘన. ఆమె మాటలకు ఆశ్చర్యపోతూనే కాల్ కట్ చేసి ఫోన్ టేబుల్ మీద పెట్టాడు. నాకీ జాబ్ చాలా అవసరం, అలాగని ఎవరో రికమెండేషన్ చేస్తే ఉద్యోగం తెచ్చుకోవడం నాకిష్టం లేదు. నా సొంత టాలెంట్తో ఈ ఉద్యోగం సంపాదిస్తాను, మధ్యలో నిన్నిబ్బంది పెట్టడం ఎందుకు? ఐఎమ్ సారీ అని మెల్లగా చెప్పింది మేఘన. ఆమె మాటలు విని రుద్ర కాస్త నిరాశపడ్డాడు. మళ్ళీ అంతలోనే ఆమె వైపు గర్వంగా చూస్తూ, ఇలా స్ట్రాంగ్గా
నిజాయితీగా ఉండే అమ్మాయిలంటే నాకు చాలా ఇష్టం. నిజంగా నువ్వు చాలా గ్రేట్ అని మెచ్చుకున్నాడు. అది వినగానే మేఘన మొహం వెలిగిపోయింది. నేను చెప్పిన దానికి నువ్వు బాధపడతావేమో అనుకున్నాను, కానీ థ్యాంక్యూ. నా కోసం నువ్వు ఇప్పటివరకు చాలానే చేశావు. ఇంకొక హెల్ప్ చేస్తావా అని అడిగింది. ఏం చేయమంటావు అని అడిగాడు రుద్ర. ఏం లేదు, నన్ను కంపెనీ టవర్ దగ్గర డ్రాప్ చేస్తావా అని మొహమాటంగా అడిగింది మేఘన. నేను అటే వెళ్తున్నాను, నువ్వు రెడీ అవ్వు, నిన్నక్కడే డ్రాప్ చేసి వెళ్ళిపోతాను అని చెప్పి అతను కూడా రెడీ అవడానికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అతను ఒక క్యాబ్ బుక్ చేసి అగ్రజ ఇండస్ట్రీస్ కంపెనీ టవర్ వైపు బయలుదేరాడు. సరిగ్గా అదే టైంలో అగ్రజ గ్రూప్ ఆఫీస్లో నందిని ఎంతో కాన్ఫిడెంట్గా లోపలికి అడుగుపెట్టింది. ఈ ఉద్యోగం తనకే వస్తుందని ఆమెకు గట్టి నమ్మకం ఉంది. ఆమె ముఖంలో ఎలాంటి టెన్షన్ లేదు, కానీ చాలా పొగరుంది. అక్కడ ఆ ఇంటర్వ్యూ కోసం ఇంకా చాలామంది క్యాండిడేట్స్ వచ్చారు. అయినా కూడా ఆమె ఏమాత్రం భయపడట్లేదు. అగ్రజ గ్రూప్ జనరల్ మేనేజర్ దినేష్ తానంటే పడిచేస్తాడని, తన అందంతో అతన్ని కట్టేసుకోవచ్చని చాలా బలంగా నమ్ముతూ ఉంది. అందుకే ఈ ఉద్యోగం తన కోసం ముందే రాసిపెట్టుందని బలంగా ఫిక్స్ అయింది నందిని. అంతలో అక్కడికి మేఘనతో పాటు చేరుకున్నాడు రుద్ర. క్యాబ్ దిగి, ఇక్కడి వరకు నాకు తోడుగా వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అని రుద్రకి చెప్పి తన ఫైల్స్ పట్టుకుని లోపలికి వెళ్లబోయింది. కానీ రుద్ర వెంటనే క్యాబ్ దిగి ఆమెను ఆపాడు. ఒక నిమిషం, నువ్వు ఈ జాబ్ నీ సొంత టాలెంట్తో సాధించాలని అనుకుంటున్నావు, కరెక్టే. కానీ ఈ కంపెనీ గురించి నేను చాలా విన్నాను. ఇక్కడ ఇంటర్వ్యూస్ చాలా టఫ్గా ఉంటాయి అని చెప్పాడు. అతని మాటలకు మేఘన డీప్గా బ్రీత్ తీసుకుంటూ, నీ టెన్షన్ అర్థమవుతోంది బాబు, కానీ నువ్వు కాస్త నీ ఫ్రెండ్ మీద కూడా నమ్మకం పెట్టుకో. నేను ఎప్పటినుండో ఇలా నా సొంత టాలెంట్తో జాబ్ కొట్టాలని అనుకుంటూ ఉన్నాను. ఒక రకంగా చెప్పాలంటే ఇది నాకొక డ్రీమ్. ప్లీజ్ ఈ విషయంలో నువ్వు అడ్డుపడకో అని రిక్వెస్ట్ చేసింది మేఘన. ఆమె తనని ఫ్రెండ్ అన్నందుకు బాధపడాలో లేక తను దగ్గరవుతున్నందుకు ఆనందపడాలో అర్థం కాలేదు. ఆమెని అంతే ప్రేమగా చూస్తూ, సరే, ఆల్ ది బెస్ట్, ఈ ఉద్యోగం నీకు షూర్గా వస్తుంది అని నవ్వుతూ చెప్పాడు. రుద్రకి థ్యాంక్స్ చెప్పి మేఘన అక్కడి నుండి వెళ్ళిపోయింది. అయితే ఆమె క్వాలిఫికేషన్ గురించి తెలిసిన రుద్ర మనసులో ఒక విచిత్రమైన భయం కలిగింది. నీకున్న ఈ క్వాలిఫికేషన్తో జాబ్ వస్తుందని కళ్ళు కంటున్నావు చూడు, జాలేస్తోంది మేఘన. ఇంత ఇన్నోసెంట్ ఏంటి నువ్వు అని నవ్వుకున్నాడు. ప్రోడక్ట్ మేనేజర్ పొజిషన్ కోసం కావాల్సిన క్వాలిఫికేషన్ మేఘనకు లేదు. అయినా కూడా ఆమె ఎలాంటి హెల్ప్ తీసుకోకుండా ఇంత కాన్ఫిడెంట్గా ఉండడం వల్ల మేఘన రుద్ర మనసు దోచుకుంది. రుద్ర కూడా లోపలికి వెళ్లాలని అనుకుంటున్నాడు. ప్రతి క్షణం మేఘనతోనే గడపాలనుకుంటూ ఉన్నాడు. కానీ ఆమెకు అనుమానం రాకుండా ఎలా మేనేజ్ చేయాలా అని ఆలోచించాడు. వెంటనే దినేష్కి కాల్ చేసి, ప్రోడక్ట్ మేనేజర్ ఇంటర్వ్యూ ఏ ఫ్లోర్లో జరుగుతోంది అని ఎంక్వైరీ చేశాడు. 6th ఫ్లోర్లో జరుగుతోంది సార్ అని చెప్పాడు దినేష్. సరే, ఓ పని చేయి, 6th ఫ్లోర్ సీసీటీవీ కెమెరాల యాక్సెస్ నా ఫోన్కివ్వు, ఇప్పుడే కనెక్ట్ చేయి అని ఆదేశించాడు రుద్ర. ఓకే సార్, ఇప్పుడే నేను అరేంజ్ చేస్తాను అని చెప్పాడు దినేష్. 600 సరే తాను మేఘనకి దగ్గరగానే ఉండాలని ఫిక్స్ అయ్యాడు రుద్ర. ఎందుకంటే ఏ క్షణమైనా రాజేశ్వరి ఆమె మీద దాడి చేసే అవకాశం ఉంది. అందుకనే 24 గంటలు తన కళ్ల ముందు మేఘన ఉండాలని కోరుకుంటున్నాడు. కాసేపట్లో అతని ఫోన్కి సీసీటీవీ యాక్సెస్ వచ్చింది. మేఘనకి ఈ ఉద్యోగం వస్తుందా? రుద్ర మీద మేఘనకు ప్రేమ పుడుతుందా? ఇంటర్వ్యూలో మేఘనను చూసి నందిని ఎలా రియాక్ట్ అవుతుంది? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.